సర్వోన్నతుడైన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. క్రొత్త నిబంధన గ్రంథంలో మానవునికి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అన్నటువంటి పేరుకు అర్థము తన ప్రజలను తాను రక్షించుకుంటాడు అని అర్థం. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ అర్థాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకనగా మనం ఈ కాలంలో గమనిస్తే ఎక్కడ చూసినా యేసు ప్రభు చేసేటువంటి అద్భుతాల గురించి, మహత్కార్యాల గురించి, స్వస్థతల గురించే ఎక్కువ ప్రసంగాలు మనం వింటూ ఉంటాం. యేసయ్య నమ్ముకుంటే నువ్వు ఐశ్వర్యవంతునివి అయిపోతావని చెప్పి, లేదా ప్రమోషన్స్ వస్తాయని చెప్పి, రక్షణ గూర్చినటువంటి బోధల కంటే ఐశ్వర్యము, అభివృద్ధి సంబంధించినటువంటి బోధలే మరెక్కువ అయిపోయాయి ఈ కాలంలో. నిజమే, యేసయ్య తన బిడ్డల కొరకు ఎన్నో అద్భుతాలు, సహాయాలు చేశాడు, స్వస్థతలు కూడా చేశాడు. కానీ ఈనాడు ప్రకటించబడుతున్నటువంటి అనేకమైనటువంటి బోధలు, అనగా ఎక్కువ శాతమైనటువంటి బోధలలో దీవించబడుట, స్వస్థపరచబడుట ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తున్నాం. ప్రాముఖ్యమైనటువంటి బోధ తక్కువగా వినపడుతుంది. సాధారణంగా దీవించబడేటువంటి ఆశీర్వాద జీవితం గురించి ఎక్కువగా వినపడుతుంది. దీనివలన మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు లేదా దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి ఎందుకు పంపించబడ్డాడు, పరలోక రాజ్య సంబంధమైనటువంటివి విషయాలు ఎన్ని చెప్పాడు, ఇంకా ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే కలువరి శిలువలో ఆయన పొందినటువంటి శ్రమలు ఎందుకని, శిలువ శ్రమల ద్వారా ఆశీర్వాదాలను మాత్రమే గుర్తించగలుగుతున్నాం. శిలువ శ్రమల యొక్క ఉద్దేశాన్ని గమనించలేకపోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మన కొరకు ఏం చేశారు, ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చింది, ఎందుకు పునరుద్ధానుడు అవ్వాల్సి వచ్చింది, కేవలము ఇహలోకపరంగా మనల్ని దీవించడానికి మాత్రమే కాదు, కానీ ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థత మాత్రమే కాదు, కానీ క్రొత్త నిబంధనలో మన కొరకు ఇవ్వబడినటువంటి మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే ఆయన తన బిడ్డలను పాపముల నుండి రక్షించటానికి. మానవుని జీవితంలో పాపము అన్నటువంటిదే చాలా పెద్ద సమస్యగా తయారైపోయింది. మానవుని జీవితంలో ఉన్న ఈ పెద్ద సమస్యను తీర్చడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 51వ వచనంలో దావీదు గురించి, గొలియాతు గురించి మనం విన్నదే. ఇక్కడ దావీదేమో ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. గొలియాతు సాతానుకు లేదా పాపానికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. ఎప్పుడైతే గొలియాతు చనిపోయాడో, ఓడించబడ్డాడో, ఫిలిస్తీయులందరూ కూడా ఆ ప్రదేశం నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తాం. అనగా పెద్ద సమస్య ఎప్పుడైతే తొలగిపోతుందో చిన్న సమస్యలకు అసలు స్థానమే ఉండదు. వాటి గురించి ఎక్కువ ఆలోచన కూడా మనం చెయ్యం. ఇంకొక రకంగా ఆలోచన చేస్తే పెద్ద సమస్య ముందర చిన్న సమస్య అసలు సమస్యగానే మనకు అనిపించదు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం. ఎవరికైనా టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ ఇలాంటి జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే పారాసిటమాల్ వేసుకుంటాం, లేదా డోలో వేసుకుంటాం. వేసుకున్నప్పుడు ఏమవుతుంది, తాత్కాలికంగా జ్వరం తగ్గిపోతుంది, కానీ లోపల మాత్రము ఆ జ్వరం అలాగే ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. మనం బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత డాక్టర్ గారు ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఎప్పుడైతే మనం యాంటీబయాటిక్స్ వేసుకోవటం మొదలు పెడతామో ఈ రూట్లో ఉన్నటువంటి మలేరియాని అంతా కూడా ఈ యాంటీబయాటిక్స్ చంపేస్తుంది, అనగా పూర్తిగా తీసేస్తుంది. రూట్ క్లియర్ అయితే ఆటోమేటిక్గా జ్వరం ఇంకా రాదు. మానవుని పాపం కూడా ఇంతే. ఆ శిలువ కార్యము కూడా మానవుని హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని అంతా తీసేసి శుద్ధీకరిస్తుంది సంపూర్తిగా. శిలువ కార్యము ఆయింట్మెంట్ లాంటిది కాదు, పైన శుద్ధీకరించడానికి. మానవుని హృదయంలోనికి వెళ్ళి ఇక మానవుడు ఎప్పుడు తప్పు చేయకుండా రూటు శుద్ధీకరించబడుతుంది. అందుకే మత్తయి సువార్తలో మనకు ఇవ్వబడినటువంటి మొట్టమొదటి వాగ్దానం ఇదే. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. పాపము నుండి రక్షింపబడుట ఒకటి,
మన పాపములు క్షమించబడుట మరొకటి. చాలామంది క్రైస్తవ జీవితాల్లో తమ పాపములను క్షమించబడినవి అంతవరకే ఆగిపోయి ఉంటారు. మరి పాపముల నుండి రక్షింపబడ్డారా? నూతనముగా జన్మించబడుట అనగా పాప క్షమాపణ జరుగుతుంది. రక్షింపబడిన తర్వాత కూడా పాపములు చేస్తున్నాము అనగా మనము మన పాపముల నుండి రక్షింపబడలేదు అని అర్థం. చూడండి, కోపగించుకోవటము, ఇతరుల పట్ల ద్వేషభావన పెంచుకోవటము, క్షమించలేకపోవటము, ఇవన్నీ పాపానికి సంబంధించినవే కదా. రక్షింపబడిన తర్వాత ఇలాంటి అలవాట్లు, ఇలాంటి మనస్తత్వం ఒకవేళ మనం కలిగి ఉంటే మరి దాన్ని ఏమంటాం? మన పాపములు క్షమించబడ్డవి, అయితే మనం వాటి నుండి రక్షింపబడ్డామా? మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్నిమార్లు, ప్రభా మా సహోదరుని నేను బాధ పెట్టాను క్షమించండి, లేదా అబద్ధమాడాను క్షమించండి అని ఇలాగా మనము క్షమాపణ అడుగుతూ ఉంటాం. దేవుడు క్షమిస్తాడు. రేపటి దినాన మళ్ళీ అదే తప్పులు మనం చేస్తే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? పాపములు క్షమించబడినవా, పాపముల నుండి రక్షించబడ్డామా? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. సిలువలో జరిగినటువంటి బలి అర్పణ మనలను పాపం యొక్క ఉనికి నుంచి మాత్రమే కాదు, కానీ ప్రాముఖ్యంగా పాపం యొక్క శక్తి నుంచి మనల్ని విడిపించింది. అనగా మనల్ని క్షమించింది, విడిపించింది కూడా ఆ కలువరి సిలువే. ఒక సందర్భంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభు దగ్గరికి తీసుకురాబడింది. ఆ సందర్భంలో యేసయ్య, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట అన్నటికీ పాపం చేయొద్దన్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఇక మీదట నీకు శిక్ష ఉండదు. రెండవది, ఇక అన్నటికీ నువ్వు పాపం చేయకూడదు. ఇదే సంపూర్ణ సువార్త. గమనించండి, పాపము నుండి ఒకప్పుడు రక్షింపబడ్డాం, ఇప్పుడు రక్షించబడుతూ ఉన్నాము, ఇక మీదట రక్షింపబడతాం. అర్థమైందా? అనగా పాపము అన్నటువంటి పదము మన జీవితంలో ఇంకెన్నటికీ కనపడకూడదు. పాపము నుండి రక్షింపబడ్డాము, విడిపించబడ్డాము, ఇక పరిశుద్ధులుగానే మనం జీవించాలి. పరిశుద్ధతయే మన జీవితం. అందుకే ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. అంటే ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ రెండు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం వింటున్నటువంటి ప్రతి సందేశంలో సిలువను గూర్చినటువంటి రక్షణ సందేశం ఉందా? ఇక్కడ రక్షణ అన్నటువంటిది ప్రాముఖ్యం. స్వస్థతలు, బహుమానాలు, ఆశీర్వాదాలు తర్వాతి. కానీ మనము ఆశీర్వాదం గూర్చినటువంటి సందేశాలు, స్వస్థత గూర్చినటువంటి సందేశాలు ఎక్కడైతే వినిపించబడుతుంటాయో అక్కడే ఉండిపోతాం. అవే మనకిష్టం, అక్కడే దేవుడు ఉన్నాడని మన లెక్క. మనం ఆశపడుతున్నటువంటిది ఇహలోకపరమైనటువంటి దీవెనలా, పరలోక సంబంధమైనటువంటి దీవెనలా? సిలువ నుండి వచ్చిన రక్షణ కార్యమా, సిలువ నుండి వచ్చినటువంటి దీవెనలా? ఈనాడు అనేక చోట్ల దేవుని యొక్క ఉద్దేశము మరుగైపోతుంది. సిలువ అన్నదానికి నిజమైన అర్థము మరుగైపోతుంది. ప్రియులారా, మానవుని యొక్క గమ్యాన్ని మార్చటానికి సాతానుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. మనము చాలాసార్లు చేసేటువంటి ప్రార్థనలో మనం అడుగుతూ ఉంటాం, ప్రభా మా పాపములు క్షమించండి, ప్రభా మా పాపములు క్షమించండి అనే ప్రార్థన చేస్తుంటాం. కానీ పాప సంబంధమైన ఆలోచనల నుండి, ఆ ఉనికి నుండి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థన చేయటము మనం అలవాటు చేసుకోవాలి. ప్రియులారా, ఒక చక్కటి ఉదాహరణ ఆలోచించేద్దాం. ఒకవేళ ఒక తండ్రి తన కుమారునికి, నాన్న నువ్వు పలానా చోటుకి వెళ్ళొద్దు, అక్కడ ఒక పెద్ద గుంట ఉంది, అక్కడ నువ్వు పడిపోతావు, నీకు ప్రమాదం అవుతుంది, నీకు గాయం అవుతుంది అని హెచ్చరిస్తాడు. ఒకవేళ ఆ కుమారుడు వెళ్ళి ఆ గుంటలో పడిపోయిన తర్వాత మరి తండ్రి అక్కడికి వెళ్తాడు కదా. వెళ్ళినప్పుడు ఆ కుమారుడు ఇలాగంటే, ఒకవేళ నాన్న నన్ను క్షమించండి అన్నప్పుడు ఆ తండ్రి క్షమిస్తాడు, తప్పక క్షమిస్తాడు. కానీ ఆ కుమారునికి కావాల్సింది క్షమాపణ కంటే ఆ గుంట నుండి విడిపించటం ప్రాముఖ్యం, బయటికి తీసుకురావటం ప్రాముఖ్యం, కాపాడటం ప్రాముఖ్యం. క్షమాపణ దొరుకుతుంది ఖచ్చితంగా, అయితే విడిపించబడాలి కదా, అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ తండ్రి కుమారుణ్ణి క్షమించుట ద్వారా రక్షించగలిగాడా? లేదే. ఇంకా ఆ బాలుడు లేదా ఆ కుమారుడు ఆ గుంటలోనే ఉండిపోయాడు. కానీ కాపాడగలగాలి కదా, కాపాడాలి. అందుకే కుమారుడు ప్రార్థన చేయాలి, నానా నన్ను కాపాడండి, ఈ గుంట నుండి నన్ను రక్షించండి అని ప్రార్థన చేయాలి. మనం కూడా ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. క్షమిస్తాడు ప్రభు, మరి కాపాడమని ప్రార్థన చేయాలి కదా.
ఒకవేళ ఆ తండ్రి గుంటలో పడిపోయినటువంటి ఆ కుమారుని దగ్గరికి వచ్చి, నాయనా నిన్ను నేను క్షమించాను అంటే ఆ కుమారునికి అది శుభవార్తన, గుడ్ న్యూస్ అవుతుందా? కాదు కదా. ఎప్పుడైతే రక్షిస్తాడో అప్పుడు ఆ కుమారునికి గుడ్ న్యూస్ అవుతుంది. రక్షింపబడుట, ఆ సంతోషం, ఆ విడుదల. తండ్రి ప్రేమ ఎప్పటికీ క్షమించటమే కాకుండా విడిపిస్తుంది కూడా. 103వ కీర్తన 4వ చరణంలో దావీదు కూడా రక్షణ గురించినటువంటి విలువను తెలుసుకుంటూ, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని తన ప్రాణంతో సాక్ష్యమిస్తున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇది గుడ్ న్యూస్, ఇది సువార్త. అంటే పాపముల నుండి క్షమించబడుట అన్నటువంటిది పాత నిబంధన గ్రంథంలో అనేక మార్లు చెప్పబడింది. కానీ విడిపించబడుట మాత్రము క్రొత్త నిబంధన గ్రంథంలోనే రాయబడింది. క్షమించుట అన్నది పాత నిబంధన, కానీ విడిపించుట అన్నటువంటిది మాత్రము క్రొత్త నిబంధన. బాధకరమైన విషయం ఏంటంటే చాలామంది క్రైస్తవులు క్షమించబడ్డారు అంతవరకే, కానీ విడిపించబడలేదు. అనగా పాపపు ఊబిలోనే కూరుకుపోయి అలాగ ఉండిపోయారు గుంటలోనే. అందుకే వారి జీవితంలో పాపము, తప్పులు, పొరపాటు అన్నటువంటివి రిపీట్ అవుతూనే ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో నీతికి కారణమైన పరిచర్య అధిక మహిమ గలదు అని మనం చదువుకున్నాం. రక్షింపబడిన తర్వాత ఆత్మీయ యాత్ర లేదా ఆత్మీయ జీవితం అనగా మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు షిఫ్ట్ అవుతూ పోవాలి. అనగా ప్రమోట్ అవుతూ వెళ్ళాలి. మామూలుగా ఇహలోక ప్రమోషన్స్ కొరకు ఎంత తప్పిస్తుంటామో, ఎంత ప్రయాసపడుతూ ఉంటామో. బ్రదర్ ప్రార్థన చేయండి, సిస్టర్ ప్రార్థన చేయండి, సంఘానికి ప్రార్థన అవసరతలు ఇస్తూ ఉంటాం ప్రమోషన్స్ కొరకు. మరి మహిమ గురించినటువంటి ప్రమోషన్, ఈ ప్రమోషన్ ఖచ్చితంగా అవసరం మనకు. నీతిగల పరిచర్య పాపానికి వ్యతిరేకమైనటువంటి పదం. పాపి అన్నటువంటి పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే నీతిమంతుడు, అనగా నీతిమంతునిగా తీర్చబడుట, నీతిమంతునిగా జీవించుట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేంట్లో తృప్తి? జీవించటంలో తృప్తి, జీవితంలో తృప్తి. యూ విల్ బి సాటిస్ఫైడ్ ఇన్ ఆల్ ద థింగ్స్. వాట్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ నౌ అండ్ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ నీడ్ టు హ్యావ్ ఇన్ ద డేస్ టు కమ్. ప్రస్తుతం నీకున్నవి, కావలసినవి అన్నిట్లో కూడా తృప్తి కలిగి ఉంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోక ఆశలు మనం ఇష్టపడం. ఎందుకనగా అవి తృప్తిని ఇవ్వవు అన్న సత్యం తెలుసుకుంటాం. యాకోబు పత్రిక 24వ వచనంలో తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడు. అంటే రక్షించుటకు, కాపాడుటకు, నీతిమంతులుగా తీర్చబడుటకు, ప్రాముఖ్యంగా తన మహిమైశ్వర్యం ఎదుట నిలవబెట్టుటకు ఆయనకొక్కనికే సాధ్యం. ఆయనే రక్షకుడు. ఆయనే పాపపు ముళ్ళును విరిచిన ప్రభువైన యేసుక్రీస్తు. నీ వ్యక్తిగత జీవితంలోనికి ఆయనను ఆహ్వానించాలి. ఎందుకనగా నిన్ను నీవు రక్షించుకోలేవు, నీతిమంతులుగా తీర్చుకొనలేవు. ఎందుకంటే మనకంత శక్తి లేదు. మరేం చేయాలి? కేవలము ఆయనను ఆహ్వానించాలి, అంతే. ఆయనను అంగీకరించాలి, అంతే. ఇంకా చెప్పాలంటే ఆయనను మనం అర్థం చేసుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనము అంటే ఆయనను అంగీకరించినటువంటి వారమని అర్థం, ఆయన యందు ఉన్నవారమని అర్థం. ధర్మశాస్త్రపు వెలుగులో పాపమనగా ఏంటో చూపించింది ధర్మశాస్త్రం. కానీ క్రొత్త నిబంధన ఆ పాపము నుండి మనల్ని విడిపించింది, మనల్ని రక్షించింది. నూతన నిబంధన అనగా క్రీస్తు రక్తం. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయును. మనకు తెలిసిన విషయమే, భూ సంబంధమైన ఆకర్షణ మనిషిని కిందకి లాగుతూనే ఉంటుంది. కానీ పరలోక సంబంధమైనటువంటి ఆకర్షణ మనల్ని ఆత్మీయంగా హెచ్చిస్తూనే ఉంటుంది. ఆయనలో ఉన్నటువంటి జీవము మనల్ని ఎప్పుడు కూడా ఉన్నతంగా హెచ్చిస్తూనే ఉంటుంది. కనుక రక్షింపబడిన ప్రతివాడు పైనున్న వాటినే వెతుకుతాడు. ఎందుకనగా ఆయన వాక్యంలో జీవం ఉంది. జీవమిచ్చు దేవుడు, జీవింపజేయు దేవుడు. మనము తిరిగి పాపం చేయకుండా
ఒక జీవాన్నిచ్చి, ఒక శక్తినిచ్చి, ఒక సహాయాన్నిచ్చి మనల్ని ఉన్నతముగా హెచ్చించేటువంటి దేవుడు ఆయన. ఇదే మన కొరకు దాచి ఉంచబడిన నూతన నిబంధన, ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవము. ఈ భూమి మీద కొన్ని విషపురుగులు ఉన్నాయి, హానికరమైనటువంటి జంతువులు, పక్షులు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనల్ని హాని చేసి చంపగలవు, అంతవరకే. కానీ నరకానికి పంపించలేవు కదా. శారీరకంగా బాధ పెట్టగలవు తప్ప ఆత్మపరంగా అవి మనల్ని ఏమీ చేయలేవు. కానీ పాపం అన్నటువంటిది మనల్ని శారీరకంగా మాత్రమే కాకుండా ప్రాముఖ్యంగా ఆత్మను నశింపచేస్తాయి. అందుకే జీవమిచ్చు దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. శరీరమును ఆత్మను రెండింటినీ రక్షింపగల ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఇక్కడ మనం గమనిస్తే ఆత్మీయంగా రక్షింపబడి మేలు పొందటమే కాదు, కానీ శారీరకమైనటువంటి మేలులు కూడా మనం పొందగలుగుతున్నాం. మనం అంటుంటాం కదా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లుగా. ఇది నిజం కాదా? ఆయన రక్తము ధారాళముగా చిందించబడింది నీ కొరకు, నా కొరకు. పాత నిబంధన మనిషికి బాహ్యంగానే శుద్ధి చేసి బాహ్యంగానే శక్తినిచ్చింది. కానీ క్రొత్త నిబంధన మన కొరకు దాచి ఉంచబడినటువంటి ఈ నూతన నిబంధన మన అంతరంగాన్ని శుద్ధీకరిస్తుంది. హృదయ శుద్ధీకరణ. శరీరానుసారులు శరీర మేలు కొరకే ప్రయత్నం చేస్తారు, ఆత్మానుసారులు ఆత్మీయ మేలు కొరకు ప్రయాసపడతారు. ఒకవేళ ఎవరైనా బాహ్యపరమైనటువంటి స్వస్థతల కొరకే ఎక్కువ ఆలోచన చేస్తూ వాటి మీద దృష్టించారనుకోండి, మనం అర్థం చేసుకోవాలి, వారింకా పాత నిబంధన క్రిందనే ఉన్నారు. దే ఆర్ ఇన్ ద క్లచెస్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్, దే ఆర్ నాట్ ఎట్ రిడీమ్డ్. ఇక్కడ గమనించాలి, నూతన నిబంధన యొక్క ప్రాముఖ్యత, అవసరత మానవునికి ఎంతైనా అవసరమైంది. ఈ లోకంలో మనం ఆశించే దాన్ని బట్టే మనం పాత నిబంధన క్రింద ఉన్నామా, క్రొత్త నిబంధనలోకి అడుగు పెట్టామా? పాత నిబంధన అయితే మనం ఇంకా విడిపించబడలేదు, రక్షింపబడలేదు. మన పాపముల నుండి మనం ఇంకా రక్షింపబడలేదు అని అర్థం. అందుకే ఆయన తన ప్రియకుమారుణ్ణి పాప పరిహారార్థ బలిగా మన కొరకు కలువరి శిలువకు అప్పగించవలసి వచ్చింది. ఈ ప్రాముఖ్యమైన కారణము మనము బల్ల తీసుకున్న ప్రతిసారి, కమ్యూనియన్లో చేయి వేసేటువంటి ప్రతిసారి మనకు గుర్తుకు రావాలి, గుర్తు చేసుకోవాలి. ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఇంకా పాత నిబంధన క్రింద లేము, క్రొత్త నిబంధనలోకి ప్రవేశించాము. పాపం యొక్క ఉనికి మనలో ఉండకూడదు. పాపంలో ఉన్నటువంటి లేదా పాపానికి ఉన్నటువంటి శక్తి మన మీద ఆధిపత్యం చేయకూడదు. పాపానికి బానిసలుగా ఉండకూడదు. మనము విడిపించబడ్డాము అన్న చిన్న విషయం గుర్తుకుంటే చాలు, నిర్మలమైన మనసాక్షితో బల్లారాధన మనం చేయగలం. మన మనసాక్షి చెప్తుంది, నీవు విడిపించబడ్డావు, నువ్వు క్షమించబడ్డావు, ఇక నీవు క్రీస్తు వాడవు అని. ఈ విషయాలని గమనిస్తూ, గుర్తిస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె ద్రాక్ష రసాన్ని పట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. వివేచించి తీసుకున్న వారెవరైనా నూతన నిబంధన ప్రకారం జీవిస్తున్నారని అర్థం. వివేచింపక తీసుకున్నవారు ఇంకా పాత నిబంధన క్రిందనే ఉన్నారు, అనగా వారు విడిపించబడలేదు ఇంకా. అందుకే అనేక మార్లు వారు తప్పులు చేస్తూనే ఉంటారు. వారికి మనసాక్షి పనిచేయదు, దినదినానికి కఠినమైపోతూ ఉంటారు. అలాగ మనసాక్షి పని చేయకుండా చేసిన తప్పి చేస్తూ 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 పోయినప్పుడు వారి దృష్టిలో పాపము పాపముగా అనిపించదు. ఎంత భయంకరమైన మోసం! ఏదో సరదాగా తీసుకుంటారు అంతే. ఏముందిలే, ఆయన క్షమిస్తాడు కదా. ఆదివారం వచ్చినప్పుడు బల్లకు ముందు చిన్న పాప క్షమాపణ ప్రార్థన చేసుకుంటే చాలు, ఆయన క్షమిస్తాడులే, ఆయన మంచి దేవుడు కదా, మంచి యేసయ్య కదా అని అనుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అంటారు, ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు కదా అని అంటారు. నిజమే, క్షమిస్తాడు, కానీ కంటిన్యూగా ఘోర పాపిగా ఉండేవాళ్ళని కాదు కదా. మనసాక్షికి లోబడకుండా, వివేచింపక, పాపం యొక్క దాసత్వాన్ని గుర్తించకుండా
పాపం వలన వచ్చేటువంటి నష్టాన్ని గుర్తించకుండా ఎన్నో మార్లు హెచ్చరింపబడుతూ కూడా హెచ్చరించబడటము, క్షమించబడటం, మళ్ళీ హెచ్చరించబడటము, మళ్ళీ క్షమించబడటం, ఇదేనా? ఇలాంటి జీవితాన్ని ప్రభు క్షమిస్తాడా? విడిపిస్తాడా? ఆలోచన చేయాలి. సాధారణమైన విషయముగా తీసుకోకూడదు. మనము పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచబడ్డాం, తయారు చేయబడుతూ ఉన్నాం. ఇది మనకు తగదని గుర్తించాలి. మోషే ధర్మశాస్త్రము రాతి పలకల మీద రాయబడింది. ఈ రాతి పలకలు మానవుని మనస్తత్వాన్ని సూచిస్తున్నాయి. అంటే కఠినమైన హృదయం, మారని హృదయం, కదలించబడినటువంటి హృదయం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో 36వ అధ్యాయము 26వ వచనంలో, నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. పాత నిబంధన కఠినమైనటువంటి రాతి పలకల మీద రాయబడింది. క్రొత్త నిబంధన మెత్తని మాంసపు గుండెలలో రాయబడింది. అనగా మనసు కలిగి జీవించాలి, మనస్సాక్షితో జీవించాలి. కఠినత్వము అన్నటువంటిది మనకు తగదు. హృదయ కాఠిన్యాన్ని తీసివేసుకొని ఆయన వాక్యపు వెలుగులో మనల్ని మనము సరిచేసుకుంటూ ఉండాలి. ఆయన వాక్యము మనల్ని సత్యములో నడిపిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులు, జ్ఞానం కలిగినటువంటి వారు, మహనీయులు అందరూ కూడా సత్యం కొరకు ఇప్పటికి కూడా వెతుకుతూ ఉన్నారు. ప్రియులారా, సత్యం కావాలి వారికి, కానీ దొరకలేదు. ఎలా దొరుకుతుంది? ప్రభువైన యేసుక్రీస్తునందే సత్యం దొరుకుతుంది. గమనించండి, మనకున్నటువంటి జ్ఞానము, వివేచన, శక్తి, తలాంతులు, పలుకుబడి ఇవన్నీ మనలను వెలుగులో నడిపించలేవు, జీవింపజేయలేవు, నిత్య జీవాన్ని అసలే ఇవ్వలేవు. మనకింకా ఒకటే దారి, ఆ పరిశుద్ధాత్ముని నడిపింపులో నడవటం, పరిశుద్ధాత్ముడిస్తున్నటువంటి హెచ్చరికకు లోబడటం, మనసాక్షి కలిగి జీవించటం. ఆత్మ నడిపింపుకు లోబడక బ్రతికాడు సంసోను, నష్టపోయాడు, అవమానపరచబడ్డాడు. అంతేకాక గొప్ప దీవెనను పోగొట్టుకున్నాడు. అంతేకాక అన్నీ ఉన్న సొలొమోను బంగారు, ధనధాన్యాలు, రాజ్యాలు, పని మనుషులు, ఐశ్వర్యవంతునిగా ఉన్న సొలొమోను ఆత్మ నడిపింపుకు లోబడక, మనసాక్షి లేక సత్యదేవుని తెలుసుకోలేకపోయాడు, నష్టపోయాడు. తన జీవితం విషాదకరంగా ముగించబడింది. ఎన్ని ఉన్నా వ్యర్థము అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సొలొమోను జీవించినటువంటి జీవితంలో ఎంతోమంది రాజులు పొగిడారు, ఘనపరిచారు. కానీ తన చివరి దినాలు ఎంతో దుఃఖకరంగా ముగించబడ్డాయి. మానసికంగా కృంగిపోతూ చనిపోయాడు. కారణం, క్షమించబడ్డాడేమో కానీ విడిపించబడలేదు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కొరకు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నిన్ను క్షమించటానికి, నిన్ను విడిపించటానికి ఆయన తన వాగ్దానాన్ని ఒక నూతన నిబంధనగా నీకు ఇస్తున్నాడు. ఇంత గొప్ప వాగ్దానం మన కొరకై ఉండగా ఇక నిర్లక్ష్యం ఎందుకు? మన కొరకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయనే ప్రభు అయిన యేసు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మన కొరకై ఇవ్వబడ్డాయి. అన్నిటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం ఇదే కనుక నూతన నిబంధన ప్రారంభంలో మొట్టమొదటి ఆశీర్వాదముగా, వాగ్దానముగా నీ కొరకు, నా కొరకు సిద్ధపరచబడి ఉంది, అనుకూలంగా ఉంది, అందుబాటులో ఉంది. ఆలోచన చేయాలి. మన మేలు కొరకే కదా, మన నిత్య సంతోషం కొరకు మనం ఆలోచన చేసి తీరాలి. ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించటానికి, ఆయన మహిమ ఎదుట నిర్దోషులముగా నిలవబడటానికి మనము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ సమయంలో ప్రభు ప్రేమగా హెచ్చరిస్తున్నాడు. కేవలము క్షమించబడితే సంతోషం, విడిపించబడితే గొప్ప ఆనందం, నిత్యమూ ఆనందమే. నూతన నిబంధనగా ఇవ్వబడిన ఈ గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మనల్ని నిలువబెట్టుటకును పరిశుద్ధాత్ముడు మనకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.